రైతుల అకౌంట్లోకి 20,000 రూపాయలు ఎప్పుడొస్తాయి? ఇప్పుడు చాలా మంది ఈ అంశంపైనే ఫోకస్ చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి ఏడాది సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా కింద డబ్బులు జమ చేసేది. ఇటీవల గడిచిన ఎన్నికల్లో ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు కూటమి భారీగా హామీలను కురిపించింది. వీటిల్లో రైతులకు ఏటా 20,000 రూపాయలు అనే కీలక హామీ కూడా ఉంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులు ఏటా 20,000 రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎప్పటి నుంచో 20,000 రూపాయలు అందిస్తారు, ఎవరెవరికి డబ్బులు వస్తాయి, విధి విధానాలు ఏంటి అనే అంశాలు ఇంకా తెలియదు. ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఈ అంశంపై రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి ప్రశ్నించారు. శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి ఏటా రైతుకు 20,000 రూపాయల హామీని ఇచ్చిందని, ఎప్పుడు అమలు చేస్తోందో వెల్లడించాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులు వచ్చేదని, ఇప్పుడు ఆ ఊసే లేదని కొందరు రైతన్నలు పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయం కింద డబ్బులు వెంటనే అందిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు. కాగా అటు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఈ ఏడాది డబ్బులు ఇస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే రానున్న రోజుల్లో ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ పై మరింత సమాచారం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే రైతుల డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. గత ప్రభుత్వ డేటాను ఉపయోగించుకోవచ్చు, లేదంటే పీఎం కిసాన్ డేటా గవర్నమెంట్ వద్ద కూడా ఉండొచ్చు. కాగా కొంతమంది రైతులు వచ్చే పండుగ సీజన్ లో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించొచ్చని భావిస్తున్నారు. దసరా లేదా దీపావళికి ఈ స్కీమ్ అమలు చేయొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.